హలో అండి, నేను కళ్యాణి చిలుకూరి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కథలు. మేము అనుకోకుండా ఒక ట్రిప్కి వెళ్ళామన్నమాట. అది మా అమ్మాయి మామ్ అండ్ కిడ్స్ అని ఒక ట్రిప్ ప్రోగ్రామ్కి తను వెళ్తూ నన్ను కూడా నువ్వు వస్తావమ్మా అంది. హైదరాబాద్ నుంచి బస్సులో స్టార్ట్ అయ్యి చెన్నైలో ఫస్ట్ దిగాము. ఇది చెన్నైలో దిగగానే ఒక రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. అక్కడ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అది చేసాము. చెన్నైలో కాఫీ స్పెషల్ కదా, కాఫీ అంటే మేము చాలా క్రేజ్, అందుకని కాఫీ తాగి టిఫిన్ తిన్నాం. పిల్లలు కూడా వాళ్ళకి నచ్చిన బ్రేక్ఫాస్ట్ అది చేశారు. ఈ లోపల ట్రిప్ ఆర్గనైజర్ ఉంటారు కదా, మేము వచ్చి వ్యాన్ తీసుకొచ్చారు. ఆ వ్యాన్లో మేము అందరం కూడా లగేజ్ అంతా పైన పెట్టించేసుకొని అందరం కూడా వ్యాన్ ఎక్కాము. ఈ ట్రిప్ మెయిన్ ఏంటంటే పాండిచేరిని ఎక్స్ప్లోర్ చేయడం అనమాట. ఈ వ్యాన్ చాలా బాగుంది, కాంపాక్ట్గా సరిపోయింది అందరికీ. ఇదిగో అందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి అందరూ హాయ్ చెప్తూ జర్నీ స్టార్ట్ చేసాము. 1 2 3 గో. గణపతి బప్పా గోవిందా చెప్తారా? గోవిందా గోవిందా. అది నువ్వు చెప్తావు గోవిందా గోవిందా గోవిందా. జనరల్గా ట్రిప్స్ అనగానే ఫ్యామిలీ అందరూ వెళ్ళడం, లేదా అంటే హస్బెండ్స్ ప్లాన్ చేయడం ఇలాగే జరుగుతుంటుంది కదా. కానీ ఇదేంటంటే కొంచెం కొత్తగా ఏంటంటే మామ్ విత్ కిడ్స్, అంటే మామ్ ఇండిపెండెంట్గా బయటికి రావడం, కిడ్స్ తోటి వాళ్ళు టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. కొత్తది ఇనిషియేట్ తీసుకున్నారు, చాలా బాగా నచ్చింది. ఆదిత్య ఏజ్ పిల్లల్ని హ్యాండిల్ చేయడం కొంచెం టఫ్ అయింది. అదేంటంటే ఒక్కొక్కసారి చాలాసార్లు బాగానే ఉన్నాడు. అర్జున్ అయితే ఫుల్ చిల్ అయ్యాడు. తన ఏజ్ గ్రూప్ పిల్లలు వచ్చారు. అర్జున్ వాళ్ళందరితో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. నేను చెన్నై 5 years తర్వాత వచ్చాను, అంతా గుర్తు తెచ్చుకుంటున్నాను అనమాట. మా అమ్మాయి ఐర్లాండ్లో ఉండేటప్పుడు మేము 2020లో మా అబ్బాయి అక్కడ చెన్నైలో వర్క్ చేసేవాడు. సో మమ్మల్ని రమ్మంటే మేము వెళ్ళామన్నమాట. వెళ్ళి ఒక 15 days ఉన్నాము. చెన్నైలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూపించాడు. చెన్నై బీచ్, ఇక్కడ చెన్నైలో టెంపుల్స్ అన్నీ బాగుంటాయండి, ఒకటని కాదు. శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా విజిట్ చేయడానికి చెన్నై వెళ్తే కనుక తప్పకుండా చూడండి. ఇంకా శరవణ స్టోర్స్ అయితే ఇంక మొత్తం అంతా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా అక్కడ సినిమాకి వెళ్దామని చెప్పి సినిమాకి కూడా తీసుకెళ్ళాడు. భీష్మ సినిమా నితింది, అది కూడా గుర్తుంది. వేరే సిటీస్తో కంపేర్ చేస్తే చెన్నై రోడ్స్ చాలా బ్రాడ్గా ఉంటాయి. దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ కూడా త్వరగా క్లియర్ అవుతుంది. మేము వెళ్ళేది ఫస్ట్ ప్లేస్ ఏంటంటే అది స్టాప్ క్రొకడైల్ పార్క్ అనమాట. చెన్నైలో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. అది అంత బాగుంటుందని మేము లోపలికి వెళ్ళేదాకా మాకు తెలియలేదు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ పాండ్లో బబుల్స్ వస్తున్నాయి కదా, అందులో క్రొకడైల్స్ ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అంత గ్రీన్గా ఉంది. మధ్యలో వస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక ప్లేస్లో అయితే కంప్లీట్గా ఇంకా లెక్క పెట్టలేని ఉన్నాయన్నమాట క్రొకడైల్స్. అవన్నీ అలాగ అసలు కదులుతున్నాయా లేదా కూడా తెలియట్లేదు. వాటికి వాటర్ ఇలా చుట్టూ తిరిగి వాటర్ వాటి మీద పడేలాగా ఒకటి అరేంజ్ చేశారు. అవి శుభ్రంగా తడుస్తున్నాయి. ఒకటి మాత్రం యాక్టివ్గా తిరుగుతుందా, ఇది ఒకటి తిరుగుతుంది అనమాట. లేకపోతే బొమ్మల్లో ఉన్నాయి, అవన్నీ దగ్గరికి వచ్చేస్తున్నట్టు అనిపించింది. కానీ బాగా మంచిగా అది చేశారు, సెక్యూర్ చేశారు. వాటి వల్ల మనకి మన వల్ల వాటికి ఇబ్బంది లేకుండా. ఆ పార్క్ పేరే క్రొకడైల్ పార్క్ కాబట్టి మొత్తం అవే ఉన్నాయి. అవన్నీ చూసి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఎన్ని ఉన్నాయి చూడు, నోరు తెరిచి కూర్చున్నాయి ఇంకా అన్ని. ఇది ఊసరు వెళ్ళి అది ఎక్కడ ఉంటే ఆ రంగులోకి మారుతుంది అంటారు కదా. అయితే అది అలా ఉందని కూడా అర్థం అవ్వట్లేదు. గ్రీన్లో కలిసిపోయింది. కొంచెంసేపైగా కొంచెం టర్నింగ్ ఇచ్చింది. ఇది బొమ్మలాగా ఉన్నది, బొమ్మ కాదు ఊసరు వెళ్ళని అర్థం అవడానికి మాకు 2 నిమిషాలు పట్టింది. All of you say idli. No, okay, not excited. Don't miss on the girls.
పిల్లలకి కొంచెంసేపు ఫోటోలు అవి తీసాక వాళ్ళని తీసుకొని అలా పార్క్ అంతా కొంచెం అలా తిరిగామన్నమాట. క్లైమేట్ బాగానే ఉంది ఆవేళ, మాకు పీస్ఫుల్గానే పిల్లలతో జరిగింది. అక్కడ బెంచెస్ కూడా క్రొకడైల్ పార్క్ థీమ్లోనే ఉన్నాయి. అవి కూడా చాలా వెరైటీగా ఉండడం వల్ల పిల్లలు వాటిని అలా ఆగి చూస్తున్నారనమాట. అని ఏడి క్యాచ్యూనా చెన్నైలో నేను గమనించింది ఏంటంటే ఎక్కువ లేడీస్ ఫ్లవర్స్ కంపల్సరీగా పెట్టుకుంటారు. చాలామంది అంటే నేను చూసిన వరకు అందరూ కూడా ఎక్కువ పూలు పెట్టుకుని కనిపిస్తుంటే నాకు పూలు అంటే ఇష్టం, నేను పెట్టుకుంటాను. వాళ్ళని చూస్తే చాలా ఆనందం అనిపించింది నాకు కూడా. ఒకసారి ఇంకా పార్క్లోంచి బయటకు వచ్చాము. అక్కడ స్ట్రీట్ షాపింగ్ కూడా చేసాము. మేము మళ్ళీ బస్ ఎక్కి అక్కడ హోటల్కి తీసుకొచ్చారు. చాలా బాగుంది హోటల్. అక్కడ రూమ్స్, ఫుడ్ అది కూడా చాలా బాగుంది. హోటల్లో లోపల ఎగ్జిబిషన్ లాగా అంటే ఎగ్జిబిషన్ కమ్ సేల్ అని పెట్టారు. ఆ బొమ్మలు అవి కూడా చాలా బాగున్నాయి. ఇప్పటికే మధ్యాహ్నం 3 గంటలు అయిపోయిందని ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా లంచ్కి వెళ్ళిపోయాం. వాళ్ళు ఇంకా లంచ్ కోసం సెక్షన్ క్లోజ్ చేయకుండా వెయిట్ చేశారనమాట. బాగున్నాయి ఫుడ్ అంతా. ముందు ఫ్రూట్స్తో స్టార్ట్ చేసి ఎవరికి నచ్చిన ఐటమ్స్ వాళ్ళు తిన్నారు. వెజ్, నాన్ వెజ్ కూడా ఉన్నాయి. మేము వెజిటేరియన్ కాబట్టి మేము ముగ్గురం కూర్చొని వెజిటేరియన్ తింటున్నాం. నేను, అర్జున, ఆదిత్య, మా అమ్మాయిని. ఈవినింగ్ అందరూ రెడీ అయ్యాము అవుటింగ్కి వెళ్దామని. ముందు స్నాక్స్ కొంచెం ఆకలేస్తుంది కదా, స్నాక్స్ కింద ఫ్రూట్స్ అవి తీసుకున్నాము. అక్కడి నుంచి బయలుదేరి బీచ్కి వెళ్ళాము. చెప్పు. And there is a beach. ఈ పాండిచేరిలో 4-5 రకాల బీచ్ ఉన్నాయండి. ఒక్కో బీచ్కి ఒక పేరు ఉంటుంది. మేము చూసింది రాక్ బీచ్ అండ్ ప్యారడైజ్ బీచ్. అవి ఏంటంటే కొన్ని ప్లేసుల్లో నడవడానికి వరకే అనుమతిస్తారు, ఇసుక వరకు వెళ్ళొచ్చు, నీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అలాగే పిల్లలతోటి బాగానే మేనేజ్ చేసుకొని వెళ్ళాము. బీచ్ అనేది మేము వైజాగ్ పీపుల్ కాబట్టి వైజాగ్ బీచ్ వైజాగ్లో చాలా బీచెస్ ఉంటాయి కదా, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది.
నెక్స్ట్ ఏంటంటే మేము రాజమండ్రి సైడ్ కాబట్టి ఇక్కడ కోనసీమ దగ్గర అంతర్వేది బీచ్కి వెళ్ళాము, కాకినాడ బీచ్ కూడా వెళ్ళాము. మీరు ఎవరెవరు ఏ బీచ్కి వెళ్ళారో వీడియో చూస్తూ కమెంట్ చేయండి. బీచ్కి వెళ్తే కనుక ప్రపంచం మర్చిపోయి అలా కొంచెం సేపు వేరే ప్రపంచంకి వెళ్తారు ఎవరైనా, అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగా కూర్చుంటే ఇంకా టైం కూడా తెలీదు. ఇక్కడ గాంధీ గారి స్టాచ్యూ అండ్ ఆపోజిట్లో నెహ్రూ గారి స్టాచ్యూ ఉన్నాయి. అవి చాలా బాగున్నాయి ఆ సన్సెట్లోను, అది చూసామన్నమాట. ఎలా అన్నాడు పవన్ కళ్యాణ్? అదేంటి కెమెరా వైపు చూసి చెప్పు, కెమెరా వైపు చూసి చెప్పరు, ఇక్కడ కెమెరా వైపు చూసి చెప్పు. Come here. డే 2 ఈవినింగ్ బోట్ షికార్కి వెళ్ళాము. అదేంటంటే బోట్ షికార్ ఇక్కడ కూడా మా రాజమండ్రిలో కూడా వెళ్ళాం కదా అనుకున్నాము. ఇది రాజమండ్రి ఫీల్ వేరు, ఇది వేరేగా ఉంది. ఏంటంటే కేరళ ఫీల్ వచ్చింది ఆల్మోస్ట్. అదేంటంటే బోటు వెళ్తూ ఉంటే అటు అడవిల్లోంచి బాగా లోపలికి తీసుకెళ్ళారు. నిజంగా పైసా వసూలు అనమాట. ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అది అప్ అండ్ డౌన్ ఆ బోటు వెళ్ళడం ఆల్మోస్ట్ ఇలా ఒకవైపు తిరిగిపోతున్నట్టు, అందరు పిల్లలు అందరితో పాటు అరుపులు, బాగా ఎంజాయ్ చేసాం. ముందు ఎందుకులే ఇది స్కిప్ చేసేద్దాం, నేను కూర్చుందాం బయట అనుకున్నాను, కానీ వెళ్ళకపోతే చాలా మిస్ అయ్యేవాళ్ళం. చాలా బాగుంది, క్లైమేట్ కూడా బాగుండడం వల్ల చాలా బాగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ చర్చ్ చాలా బాగుంది. అదేంటంటే లైటింగ్ అది చాలా బాగుంది. మేము వెళ్ళిన టైంకి ఎవరు లేరు, చాలా ప్రశాంతంగా గడిపాము. అక్కడి నుంచి డైరెక్ట్గా వినాయకుడు టెంపుల్కి తీసుకెళ్లారు. అదే వినాయకుడు టెంపుల్ అయితే ఇంకా ఎంత చాలా బాగుంది. అక్కడ కూడా ఎవరు ఎక్కువ రష్ లేరు. చాలాసేపు అక్కడ కూడా స్పెండ్ చేసాం మేము. ఇప్పుడు కనిపిస్తున్న గోల్డెన్ కలర్లో ఉంది కదా, అది ఆరోవిల్ అని ఒక గ్రామంలో మాతృమందిర్ అని అంటారు దీన్ని. బంగారు రంగులో ఉంటుంది. ఇది చాలా పీస్ఫుల్గా ఇక్కడ గడపడానికి ఒక గ్రామం అన్నమాట ఇది. దీనికి కులమత భేదాలు ఇంకా డబ్బు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అదేం ఉండదంటే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ ఆరోవిల్ గ్రామం పాండిచేరి నుంచి ఇక్కడికి 10 కిలోమీటర్స్ అనమాట. ఒక 25 మినిట్స్ అలా పడుతుంది. ఇక్కడ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అని, ఇంకా అంత మ్యూజిక్ సంబంధించిన సౌండ్స్ అవి ఎలా వస్తాయి, ఒక్కొక్క ఇన్స్ట్రుమెంటు ఒక్కొక్క సౌండ్ ఎలా చేస్తుందా అని ప్రతి ఒక్కళ్ళు దాన్ని తీసి మనం ప్లే చేయొచ్చు అనమాట. ఎక్కడ మనీ అనేది అడగలేదు. వాళ్ళు సర్వీస్ కూడా ఎంత బాగా చేశారంటే చాలా ప్లీజింగ్గా మాట్లాడుతున్నారు. చాలా బాగుంది అక్కడ. Aditya. See here.
ఒక రూమ్లో బల్ల మీద పడుకొనిచ్చి మనం కళ్ళు మూసుకుంటే ఒక ఆమె అవన్నీ ప్లే చేస్తారనమాట. ఆ సౌండ్స్ ఎంత ప్లెజెంట్గా, అసలు మనకి ఇంకొక లోకంలోకి వెళ్ళిపోతాం అనమాట. ఆవిడ మేడం మేడం అని పిలిస్తే 2 మినిట్స్కి లేచాను. చాలా చాలా బాగుంది. పాండిచ్చేరి నుంచి రిటర్న్ చెన్నై వచ్చేసాము. చెన్నైలో ఈసారి ఫ్లైట్ తీసుకుంది మా అమ్మాయి. అక్కడ మిస్ చేసింది పాండిచ్చేరిలో అరవిందో ఆశ్రమం ఒకటే. అది టైం కుదరలేదు మాకు, వెళ్ళాం కానీ విజిటింగ్ అవర్స్ అయిపోయి అన్నారు. అదొకటే కొంచెం బాధ అనిపించింది. మిగిలినవన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆ ఫ్లైట్లో ఆదిత్య అయితే అస్సలు కూర్చోలేదు, ఆడుకుంటూనే ఉన్నాడు. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.